హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒక ట్రావెల్ వీడియో అండి. మేము వెళ్ళింది అందమైన గుడైనటువంటి అన్నవరంకి. కానీ ఈ వీడియోలో కేవలం అన్నవరం మాత్రమే కాదు, దాని దగ్గరలో ఉన్న మరికొన్ని ఫేమస్ టెంపుల్స్, పీస్ఫుల్ వ్యూస్, టేస్టీ ఫుడ్ స్పాట్స్ కూడా ఉన్నాయండి. ఈ వీడియోలో మాకు దేనికి బడ్జెట్ ఎంత అనేది అయితే చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. సో నెక్స్ట్ టైం అన్నవరం వెళ్ళే వారికి ఎవరికో ఒక్కరికైనా యూస్ఫుల్గా గైడ్ అవ్వచ్చు. సో లెట్ స్టార్ట్ అవర్ అన్నవరం ట్రావెల్ జర్నీ. మేము ట్రైన్ జర్నీనే చేసామండి. అన్నవరం వరకు మాకు నియర్ బై రైల్వే స్టేషన్స్ వచ్చి కాజీపేట, సో చర్లపల్లి టు అనకాపల్లి ట్రైన్. అది మాకు నైట్ 9:30కి ట్రైన్. అది ఎర్లీ మార్నింగ్ 5:60కి అయితే దింపాలి, బట్ ఆల్మోస్ట్ 2 hours లేటే వచ్చింది. సో మార్నింగ్ మేము అరౌండ్ 11 o'clock అయితే దిగాము అన్నవరంలో. అక్కడ నుండి అన్నవరం హిల్ పాయింట్ అయితే కనిపిస్తుందండి మనకు. సో ఇక్కడ నుండి మనకు చాలా ఆటోలు అయితే అవైలబుల్గానే ఉంటాయి. అందరూ ఆటో వాళ్ళు ఒకే కాస్ట్ చెప్తారు. టెంపుల్కి అయితే 200 అండి. మనం కొండపైన తీసుకున్న అకామిడేషన్కి అయితే 300 తీసుకుంటారు. ఇక్కడ ర్యాపిడో సదుపాయం అయితే లేదు. మేము శివసదన్లో ముందే ఆన్లైన్లో ఏసీ రూమ్ బుక్ చేసుకున్నామండి. కాస్ట్ వచ్చేసి పర్ డే 1500 రూపాయలు. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మేము ఏపీ టెంపుల్స్ యాప్లో బుక్ చేసుకున్నాము. బయట ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో మేము ఇదే రోజు నియర్ బై ప్లేసెస్ కూడా కవర్ చేయాలనుకున్నాము. కాబట్టి మేము వస్తున్నప్పుడే ఎక్కిన ఆటో అతన్ని ఒకరిని పరిచయం చేశారు. ఆయన మేము చెప్పిన ప్లేసెస్ కాకుండా ఇంకా 2 temples ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దామని చెప్పారు. టైం ఉంటే చూపిస్తా అన్నారనమాట. సో 4000 ఇవ్వండి అన్నారు. సెకండ్ ఆప్షన్గా వేరే వాళ్ళని కూడా కనుక్కున్నాము, బట్ వాళ్ళు మాత్రం ఎక్కువ కాస్ట్ చెప్పేశారు. సో ఇంకా మేము ఈతన్నే 4000కి కన్ఫర్మ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే అండి మేము పిఠాపురంలోని కుక్కటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టెంపుల్ టైమింగ్స్ ఇవి వచ్చేసి 6 గంటల నుండి 12:30 వరకు అయితే తెరిచి ఉంటాయి. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 12 దాటింది. ఇక్కడ శక్తిపీఠం కూడా ఉంటుందండి, పురోహితికాదేవి. సో నేను ఇంటి నుండి వస్తున్నప్పుడే అమ్మవారికి వడిబియ్యం, చీర తీసుకుని వచ్చాను. సో ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పించేశాను. ఇదేమీ మ్యాండేటరీ అయితే కాదండి, అది మన ఇష్టము. అంతేకాక శివుణ్ణి ప్రధాన దైవంగా కొలుస్తారండి, ఎందుకంటే ఇక్కడ స్వయంభుగా వెలిసిండు కాబట్టి. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, ఇదైతే అస్సలు మిస్ చేయకండి మీ ప్లాన్లో. ఇక్కడ నుండి అయితే మేము లంచ్ చేయడానికనే వెళ్తున్నాము. ఆన్ ద వేలో మాకు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా స్టార్ట్ చేసిన పార్టీ ఆఫీస్ మరియు గెస్ట్ హౌస్ అయితే కనిపించింది, మీరు కూడా చూసేయండి. మేమైతే లంచ్ చేయడానికి అని చెప్పి కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చామండి. అసలు ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. అన్లిమిటెడ్ ఫుడ్ అండి. 250 రూపీస్ టోకెన్ అయితే తీసుకున్నాము. చాలా కర్రీస్తో అన్లిమిటెడ్ ఫుడ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. నార్మల్గా అయితే మనకి 170 రూపాయల టికెట్ అయితే సరిపోతుంది. అంటే మినిమం కర్రీస్తో మనకి అన్లిమిటెడ్ ఫుడ్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుండి మేము కోట్ఫల్కి వెళ్ళాము. కోనసీమ సైడ్ అండి ఇది. చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే వచ్చి. ఇక్కడ శివలింగం వచ్చి స్వయంభుగా నీటిలోనే ఉంటుంది, నీరు ఎప్పుడు అలాగే ఉంటుందంట. సో ఇక్కడికి వస్తే కోటి పుణ్యాలు వస్తే వచ్చే ఫలితం ఎంతైతే ఉంటుందో అంత ఫలితం వస్తుంది అని చెప్పేసి అన్నారు. వైశాఖ మాసం కదండి, కళ్యాణాలు అయితే అవుతున్నాయి. సరే మీరు ఈ టెంపుల్ని అయితే చూసేయండి. ఈ టెంపుల్కి నియర్ బై వచ్చి గోదావరి ఉంది. అసలు చాలా బాగుందండి. అక్కడ నుండి ఎందుకో అస్సలు రావాలనిపించలేదు. ఇక్కడ బోటింగ్కి అడిగాము, 1000 రూపాయలు అన్నారు, బట్ మేము ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ నుండి మనకు కనిపిస్తుంది కదా అవుట్ సైడ్ వచ్చి, అంటే అవతలి సైడు, ఈ గోదావరికి అవతలి సైడ్ వచ్చి అమలాపురం అంట. ఈ ప్లేస్ వచ్చేసి కోనసీమ కిందకే వస్తుందండి. సో మీరు వస్తున్నప్పుడు వచ్చే వ్యూస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి అయితే మేము ద్రాక్షారామము స్టార్ట్ అయ్యాము. అందరికీ తెలిసిందే పంచరామాల్లో ఒకటని, బట్ నాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ శక్తిపీఠం కూడా ఉందని. అది మాణిక్య అమ్మవారిగా పిలుస్తారంట. నేను తెలియక ఒడిబియ్యం తీసుకురాలేదండి ఇక్కడికి. కానీ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత బాగుందో అండి. ఇక మాణిక్యాంబ అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు చాలలేదు, నిజంగా ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుండి మేము కాకినాడ బీచ్కి అయితే స్టార్ట్ అయినాము. మాకు టైం అనేది లేదండి యాక్చువల్గా. ఇంకా 2 temples అయితే చాలా మంచివి ఉన్నాయి. ఒకటేమో వచ్చేసి ఏపీ మినీ భద్రాచలంగా పిలుస్తారు, ఏంటంటే కోదండరామస్వామి టెంపుల్. బుక్కబుల్లో ఉన్న గణపతి టెంపుల్. ఇఫ్ మీకు కనుక ఒకవేళ టైం ఉంటే కంపల్సరీ కవర్ అయితే చేసుకోండి. మేము ఇక్కడ నుంచి బీచ్కి ఎందుకు స్టార్ట్ అయ్యామంటే ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 6 వరకే ఉంటుందట అండి బీచ్. కాబట్టి కొంచెం 6:30 వరకు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి అలో చేస్తున్నారు. పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో మేమైతే బీచ్కి అయితే రెడీ అయిపోయినాము. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే కాకినాడ పోర్ట్కి దగ్గరలో ఉన్నాము. ఈ కాకినాడ పోర్ట్లోకి అయితే ఎవరిని అలో చేయరండి.
మీరు ఇప్పుడు చెప్పిన ఆ 2 ప్లేసెస్ కూడా కవర్ చేయాలనుకుంటే ద్రాక్షారామం నుండి డైరెక్ట్గా వెళ్ళండి. మళ్ళీ కాకినాడ బీచ్ అనేది సపరేట్ రూట్ అవుతుంది. సో ఇక్కడైతే మేము 6:30 వరకు అంటే క్లోజ్ అయ్యే వరకు ఇక్కడే ఉండి ఇక్కడ నుండి మేము కుమారారామ భీమేశ్వర ఆలయానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. టెంపుల్ ఏమీ క్లోజ్ అవ్వలేదండి. నైట్ ఆల్మోస్ట్ 8కి క్లోజ్ అవుతాయి టెంపుల్స్ అనేవి. సో ఇది ఆల్మోస్ట్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే ద్రాక్షారామం లాగే ఉంటుంది, కానీ శక్తిపీఠం అనేది ఉండదు ఇక్కడ. ఇది కూడా ఇంకొక పంచారామమే. ఇక్కడ కోనేరు నుండి వాటర్ తెచ్చి శివునికి అయితే అభిషేకంగా చేస్తారు. సో అందరూ చేస్తుంటే మేము కూడా చేసాము. ఇక దర్శనం, గోత్రనామాలు, అర్చన చేపించేసుకొని అన్నవరంకి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. అని అంటారు కదా అబ్బా. మేము వెళ్ళింది వైశాఖ మాసం ఏకాదశి రోజున వెళ్ళినామండి. సో ఎవ్రీ ఇయర్ ఈ టైంలో అన్నవరంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది 5 రోజులు. సో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి టెంపుల్ని టోటల్గా. ఆ హిల్స్ని అంతా కూడా లైట్స్తో అరేంజ్ చేశారు. సో ఇదండి ఫస్ట్ డే టోటల్గా మా జర్నీ. సెకండ్ డే ఎక్కడికి వెళ్ళినాము ఏంటనేది నేను మీకు పార్ట్ 2లో చెప్తాను. ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.